మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతిపెద్ద చర్చాంశం. ఎన్నడూ లేని విధంగా మొదటిసారి రాజకీయ పార్టీల మేనిఫెస్టో గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు మాకు అధికారం ఇస్తే అవి చేస్తాం ఇవి చేస్తామని వారి ఆలోచనలన్నీ అక్షరాలు అచ్చువేయించి మరి పంచిన కరపత్రాలు మాత్రమే ఈ మేనిఫెస్టోలు. మరి అలాంటి కరపత్రానికి మునుపెన్నడూ లేని విలువ, అంతటి శ్రద్ధ జనానికి ఎందుకొచ్చిందంటారు? ఒక పదం లేదా వాక్యం వక్త చదివితే భాష్యమవుతుంది. అదే పదం రాజు పలికితే శాసనమవుతుంది. మాట నిలుపుకోవాలి, వెనకడుగు వేయకుండా ఉండాలి అని అనుకున్న ఒక్కడి సంకల్పం ఈ మేనిఫెస్టోకి అంతటి విలువ తీసుకొచ్చింది. 10 మందికి మంచి చేయాలి అనే సంకల్పం 2 పేజీల నవరత్నాల్ని ప్రజలకు పరిచయం చేసింది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడగలేదు, దయచేసి గెలిపించండి అని వేడుకోలేదు. నేను ఉన్నాను, నేను విన్నాను అని